'ఆల్ఫజ సింకానా' స్టారింగ్ నెస్లిన్. అదేనండి 'ప్రేమలు'లో ఉన్న హీరో ఈ మూవీతో మన ముందుకి ఒక స్పోర్ట్స్ డ్రామాని తీసుకొచ్చాడు. అయితే ఈ మూవీ నేను ప్రసాద్ ఐనాక్స్‌లో అయితే చూడడం జరిగింది. ఈ మూవీ రివ్యూలోకెళ్ళే ముందు నా ఛానెల్‌కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికొస్తే మూవీ అయితే 2 గంటలు పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు గైస్. నేను బేసిక్‌గా ట్రైలర్ ఆర్ టీజర్ ఏది చూడలేదు. డైరెక్ట్ మూవీకెళ్ళిపోయాను. సో, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఫర్ 2 అవర్స్. ముందే చెప్తున్నాను. ఇట్స్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. బట్ ఇట్స్ మై బాటిల్ ఆఫ్ పెప్సీ. అంటే ఆ 2 అవర్స్ ఆ విధంగా ఎంజాయ్ చేశా గైస్ నేను. ఈవెన్ నాకు మలయాళం రాకపోయినా వాళ్ళిచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అవనండి, కింద ఇచ్చే సబ్‌టైటిల్స్ బట్టి ఖచ్చితంగా నవ్వుకుంటారు. అదే విధంగా అరుస్తారు. ఈ మూవీ కథ విషయానికొస్తే ఆల్ఫుజా జిల్లాలో జిమ్‌ఖానా అనే ఒక బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. అయితే ఆల్ఫుజా జిల్లాకి ఎట్లాగైనా బాక్సింగ్ ఛాంపియన్ ట్రోఫీ తీసుకురావాలని చెప్పి 5, 6 కుర్రాళ్ళు రెడీ అవుతారు. సో, వాళ్ళు ఆ కప్పు తెచ్చే క్రమంలో జరిగే ఈ సినిమాలో ఎట్లా నెగ్గుకొచ్చారు, ఈ సినిమా మనని ఏ విధంగా నవ్వించింది, ఏ విధంగా ఎమోషన్ చేసింది అనేది తెలియాలనుకుంటే ఈ మూవీ చూడొచ్చు. మన హీరో ఒక పంతానికి పోయి ఇలాంటి బాక్సింగ్‌ని ఎంచుకుంటాడు. అయితే ఆ పంతం నెగ్గాడా లేదా అనేది తెలియాలన్నా ఈ సినిమా చూడాలి. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌కొచ్చేసరికి ఆన్ టు ద మిషన్ అవుతారు. అదే సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మొత్తం బాక్సింగ్ గురించే ఉంటుంది. సో, బాక్సింగ్ గురించి అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ అండ్ ఇల్లాజికల్ సీన్స్ ఉన్నా ఓకే. మిగతా కొన్ని సీన్స్ అవైతే కవర్ చేసేస్తాయి. అండ్ ఏదైతే యాంథమ్ సాంగ్ ఉంటుందో వీళ్ళు లోపలికెళ్ళేటప్పుడు వీళ్ళు ఒక యాంథమ్ సాంగ్ అయితే ప్లే చేస్తారు. అదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఈవెన్ థియేటర్‌లో కూడా మామూలుగా అరవలేదు జనాలు. నస్లీన్ అవ్వనివ్వండి, వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఆ కోచ్ అవ్వనివ్వండి, అసల యాక్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ చేశారు. లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ఫిలిం తాండవం ఆడేశారు. అంటే చివరికి కప్పు గెలిచారా లేదా అనే విషయం పక్కన పెడితే ఆ 20 మినిట్స్ వాళ్ళు తీసుకున్న రిజెంజ్ ఎలా ఉందన్నది డైరెక్టర్ బాగా డిజైన్ చేశాడు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బాగా వర్క్ చేశాడు. అండ్ మనకి మంచి అవుట్‌పుట్ అయితే ఇచ్చారు. ఒకవేళ ఇది తెలుగులో రిలీజ్ అయితే మిస్ అవ్వకండి. అదే విధంగా మీకు దగ్గరలో మలయాళంలో రిలీజ్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓవరాల్‌గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3.25 ఔట్ ఆఫ్ 5. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.